ఓకే మ్యామ్. ఇప్పుడు టాబ్లెట్స్ వాడతారు కదా! వాళ్ళు యాహ్! కంప్లీట్‌గా షుగర్ మానేయాలి అని చెప్పి కొందరు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? టాబ్లెట్స్ వాడుతున్నారు అంటే వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ కొంచెం కంట్రోల్ అవుతున్నాయి కాబట్టి సమ్‌వాట్ ఒక నార్మల్ రేంజెస్‌లో మెయింటైన్ అవుతున్నాయి టాబ్లెట్స్ వేసుకుంటే కాబట్టి వాళ్ళకి ఇన్సులిన్ అవసరం రావట్లేదు అని దే ఆర్ యూజింగ్ టాబ్లెట్స్ కదా! సో, హ్మ్. అట్లాంటి వాళ్ళు ఒకేషనల్‌గా ఒక పేస్ట్రీ కానీ, సమ్ క్వాంటిటీ ఆఫ్ చిన్న స్వీట్ కానీ, సమ్ ఫ్రూట్ కానీ, ఇవి తీసుకున్నప్పుడు దే హావ్ టు బ్యాలెన్స్ ఇట్ విత్ సమ్ అదర్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకొని బ్యాలెన్స్ చేసుకొని తింటే దే కెన్ హావ్ ఇట్ యాస్ వెల్. ఓకే మ్యామ్. ఇప్పుడు కొందరు ఒబెసిటీతో ఇబ్బంది పడుతుంటారు కదా! యాహ్! వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి? ఎలాంటి ఫుడ్ తినకూడదు? ఒబేసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిసార్డర్ కదా! సో, బేసికల్లీ ఇది మనకి తగ్గాలి అంటే చాలా ఒబేసిటీకి చాలా కాజెస్ ఉంటాయి మళ్ళీ. అవును. సో, ఏ కాజ్ వల్ల వచ్చింది అని ఫస్ట్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఇఫ్ దే గో ఆన్ క్యాలరీ డెఫిసిట్ డైట్ కొంచెం నెగెటివ్ బ్యాలెన్స్‌లో ఫుడ్ తీసుకున్నప్పుడు ఇఫ్ దే డూ దట్ లైక్ వర్కౌట్స్ అవన్నీ పెయిర్ అప్ చేసుకొని ఒక హెల్తీ డైట్ ఫాలో అవుతూ నెగెటివ్ క్యాలరీ బ్యాలెన్స్‌లో ఫుడ్ తింటే దే కెన్ లూజ్ వెయిట్. ఓకే. కొందరు సడెన్‌గా వెయిట్ లాస్ అవుతుంటారు. లేకపోతే వెయిట్ గెయిన్ అవుతుంటారు కదా! యాహ్! యాహ్! అలాంటి చేంజ్ వచ్చేటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? ఇప్పుడు సడన్ వెయిట్ లాస్ సడన్ వెయిట్ గెయిన్ అనేది ఎందుకు అవుతుంది అంటే ఈటింగ్ ప్యాటర్న్స్ డిఫర్ అవుతాయి. కొంతమందికి స్ట్రెస్ వల్ల ఎక్కువ ఫుడ్ తింటారు. కొంత స్ట్రెస్ వల్ల తక్కువ తింటారు. సో, దానివల్ల వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటుంది. హ్మ్. సో, ఫస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ ద డైట్ విచ్ ప్లేస్ ద రోల్. లైఫ్ స్టైల్ కూడా మ్యాటర్ అవుతుంది. హౌ యూ మేనేజ్ స్ట్రెస్ అనేది కూడా మ్యాటర్ అవుతుంది. సో, ఇఫ్ దే మేనేజ్ స్ట్రెస్ దెన్ ఆటోమేటికల్లీ దేర్ హెల్త్ ఆల్సో విల్ స్టార్ట్ గెట్టింగ్ బెటర్ అనమాట స్లోగా, గ్రాడ్యువల్లీ. ఓకే మ్యామ్. అండ్ మోర్ ఆఫ్ కన్వీనియన్స్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ తింటున్నారు కదా! జంక్ ఫుడ్. హ్మ్. సో, ఇవన్నీ తినడం వల్ల కూడా వాళ్ళకి ఒబేసిటీ కానీ ఇవన్నీ వస్తున్నాయి. అండ్ చూయింగ్ కూడా మనం తినేటప్పుడు వీ హావ్ టు చూ ద ఫుడ్ ప్రాపర్‌లీ. బికాజ్ సలైవరీ అమైలేజ్ ఉంటుంది. అది కార్బోహైడ్రేట్‌ని డైజెస్ట్ చేస్తుందనమాట. ప్రీ డైజెస్ట్ చేసి పంపిస్తుంది ఫుడ్ లోపలికి. సో, సరిగ్గా చూ చేయకపోతే కొంచెం డైజెషన్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. లైక్ లేట్ డైజెషన్ అవన్నీ ఇష్యూస్ వస్తుంటాయి. అండ్ ఈవెన్ ఎక్కువ లైక్ మనం చూ చేయకుండా తినేస్తే బ్రెయిన్‌కి కూడా సిగ్నల్స్ పోవన్నమాట. వి ఆర్ ఓకే. టేకింగ్ ఫుడ్ అని. సో, దే టెండ్ టు ఓవర్ ఈట్ అట్లా అవుతుంది. అండ్ ఈవెన్ ఇది టీవీస్, ఫోన్స్ ఇవన్నీ చూసుకుంటూ దే ఆర్ ఈటింగ్ కదా! దీస్ డేస్ యూజువల్లీ అవును. మోస్ట్ ఆఫ్ ద పీపుల్. హ్మ్. సో, అట్లా చేయడం వల్ల కూడా వాళ్ళు కాన్సంట్రేట్ చేయట్లేదు ఫుడ్ ఏం తింటున్నారు అని. అట్లా చేయడం వల్ల కూడా వాళ్ళకి ఓవర్ ఈట్ చేస్తున్నారనమాట. బికాస్ దే ఫర్గెట్ వాట్ దే ఈట్. అగైన్ దే టెండ్ టు హ్యావ్ ద క్రేవింగ్ ఆఫ్ అది తిన్నది మళ్ళీ తినాలనిపిస్తుందనమాట వాళ్ళకి. హ్మ్. సో, ఇంక అందుకని అది మళ్ళీ తింటారు. సో, అట్లా ఓవర్ ఈట్ చేయడం వల్ల దే పుట్టింగ్ ఆన్ వెయిట్ అండ్ ఆల్.